పునాదుల్లో తీసిన రాయి పేచాం, రాయి మాత్రం పేచి తీసి ఒక రాయి ఇలా తీసి మన వేసుకుని ఆల్టపడుతున్నారంటే ఎవరంటే మొత్తం డీటెయిల్స్ ఇమీడియట్గా బట్టి చెప్పి ఈ రోజుకి మన ఊసి కాదు కానీ చూసాయికి రాదు. జరిగి 6 నెలలు అయిపోయింది అనే పదవికి నిజమైన అలంకరణ వ్యక్తి వల్ల పదవి వచ్చింది. వ్యక్తికి పదవి రావడం వల్ల ఆయన విలువ పెరగలేదు, ఆయన ఆ పదవికి రావడం వల్ల పదవికి ఒక గుర్తింపు వచ్చింది. డెఫినెట్గా నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన నిజమైన బంగారం. ఆయనతో నాకున్న పరిచయం తక్కువే అయినా ఆయన మాట పద్ధతి వ్యవహారం అన్నీ ఎంత అంటే హీఈస్ యూనిక్. మనందరం ఒకలా ఉంటారు, ఆయన మాత్రం టోటల్ యూనిక్. సో అలాంటి వ్యక్తికి అలాంటి పదవి అనేది చిన్నది. అలాగే ఆయన దాన్ని ఒప్పుకోవడం వల్ల ఆ పదవికి ఆ గౌరవం వచ్చింది. ఇది నేను బలంగా నమ్ముతున్నాను. మన జోగినాయుడు గారి గురించి చెప్పాలంటే మన వాళ్ళే చాలా మంది నాకు జర్నలిస్టులు చాలా మంది కలిశారు. ఆయన ఇది శైలి, ఆయన రచనా శైలే కాదు వ్యవహార శైలి కూడా చాలా వినూత్నంగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరన్నారు అజాత్ శత్రువు అని. 100% నేను కూడా దానికి ఏకీపిస్తున్నాను. తక్కువ ఉంది, స్పందన చాలా తక్కువ ఉంది. అది చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు రావాలి స్పందన. అది మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకొక 10 మంది వస్తే, ఇప్పుడు డబ్బులు ఒకటి మ్యాటర్ కాదు సార్, మన యూనిటీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. జాతి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ముందు స్పందించడం తెలుసుకోవాలి. అది ఏదైనా పాజిటివ్గా నెగిటివ్ ఏదైనా మన మీద ఎవరైనా ఏదో హాని జరుగుతున్నప్పుడు స్పందించగలగాలి. ఎవరైనా వచ్చి ఎక్కుతుండగా ఎక్కడ అన్నట్టు ఉంటే మరి ఇంకేం చేయలేం. సో స్పందన అనేది ప్రతి చర్యలోనే మనకు కావాలి. ఇది మనీ ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు నా స్పందన మాత్రం కంపల్సరీగా కావాలి. దానికోసం మనం ఆల్రెడీ మనం అనుకున్నట్టు కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది, చేద్దాం. సో ఫ్యూచర్ ఇప్పుడు కొంచెం కుదిరిపడుతుంది అనుకుంటున్నాం. గాడిలో పెట్టుకొని ఇంకొంచెం కలిసి బలపడదాం, అందరం కలిసి బలంగా వెళ్దాం. థ్యాంక్ యూ. సుడా నిధులతో ఈరోజు నగరం మనకు 7.5 కోట్లు కలిగే డెవలప్ అయింది. సుడా పాత్ర చెన్నైలో ఉంటాము.